ఇంతవరకు గ్రాడ్యుయేట్ ప్రోమోలు గ్రాడ్యుయేట్ గురించి మీరు వింటూ ఉన్నారు, ఏం చేశాము ఎలా చేశాము అని. నేను మీకు ఇంతవరకు చెప్పని ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఈరోజు థియేటర్కి వెళ్ళాను. థియేటర్లో ప్రజలతో కూర్చొని ఆడియన్స్తో కూర్చొని వాళ్ళకున్న రెస్పాన్సు, అది వాళ్ళని ఇండిపెండెంట్గా వాళ్ళ ఒపీనియన్స్ 10 రూపాయల క్లాస్ దగ్గర కానీ 40 రూపీస్ క్లాసు, శాంతి థియేటర్లో 50 రూపీస్ క్లాసు, ఇవన్నీ వెళ్ళాను. వీళ్ళందరినీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే నచ్చిన హైలైట్స్, సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ, అండ్ కామెడీ జస్ట్ సూపర్. 4th పాయింట్ అన్నారండి, ఇది చెప్పడం కాబట్టి 4th పాయింట్, స్టన్నింగ్ కలర్స్, ది విజువల్ బ్యూటీ వాజ్ జస్ట్ ఎక్స్ట్రాడినరీ అన్నారు. ఇది మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇంతవరకు నేను చెప్పండి, ఈ కెమెరా నేను తెచ్చి ఈ సినిమాని షూట్ చేసింది ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ గ్రాడ్యుయేట్ సినిమాకి వాడబడింది. అంటే అంతర్జాతీయంగా ఈవెన్ హాలీవుడ్లో కూడా వాడలేదు, ఎక్కడ యూజ్ చేయలేదు, ఇండియాలో ఎక్కడాను. మీరు రెడ్ కెమెరాలు రకరకాల డిజిటల్ చూసుంటారు. దిస్ ఈజ్ ఏ లో కాస్ట్ కెమెరా, లో లైటింగ్ కెమెరా, స్టన్నింగ్ రిజల్ట్స్ విచ్ విల్ చేంజ్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. బికాజ్ రెడ్ కెమెరాకి దీనికి మీరు కానీ చూశారంటే ఆల్మోస్ట్ 1/5 కాస్ట్. అంటే దాదాపు అది ఉదాహరణకి అది ఒక 10 crores 1 crore అని అనుకోండి, అంటే ఇది 20 లక్షలు కెమెరా. బట్ రిజల్ట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ విత్ సింగిల్ వెరీ ఫోకల్ లెన్స్. ఇవన్నీ కొన్ని చిన్న ట్వీకింగ్ చేసాం, టెక్నాలజీ ట్వీకింగ్. ఈ సినిమా ప్రజల్లో వాళ్ళ ఒపీనియన్ విన్నాక చెప్దామని అనుకున్నాను. ఈరోజు వాళ్ళు చెప్పి స్టన్నింగ్ కలర్స్ అనగానే నాకు ఆనందం నేను తట్టుకోలేక ఈరోజు మీకు వెల్లడిస్తున్నాను. దీని గురించి మీరు ముందు ఇంకా చూస్తారు. నిర్మాణ వ్యయం ఎలా తగ్గిపోవాలి ఎన్ని ఈరోజు జరుగుతున్న చర్చల్లో ఈ సందర్భంలో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ త్వరలో కలుస్తాం, ఇంకా చెప్తాను. మీ అందరి ఆదరణ కావాలి. గ్రాడ్యుయేట్ చిత్రాన్ని మీరందరూ చూసి మీ ఒపీనియన్ కూడా చెప్తారని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ మా గ్రాడ్యుయేట్ టీంకి చాలా ముఖ్యమైన దినం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మార్నింగ్ షోకి వెళ్ళాం మా టీం అందరం సినిమాకి. క్రౌడ్ రెస్పాన్స్ చూసి నేను ఎక్స్పెక్ట్ చేయనంత ఇంకా ఎక్కువగా వచ్చిందండి. కామెడీ సీన్స్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అదే కాకుండా స్టేట్ మొత్తాన్న నాకు కాల్స్ వచ్చాయి, ప్రొడ్యూసర్ గారు కాల్స్ వచ్చాయి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తిరుపతి, విజయవాడ, చాలా ప్లేసెస్. అండ్ షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి నిన్నటి వరకు మేము పడిన కష్టం, ఆ ఫలితాలు అన్నీ కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. దట్ మేక్స్ మీ రియల్లీ హ్యాపీ. అండ్ సినిమాలో నేను ముందు చెప్పినట్టు అన్ని అంశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా వెళ్ళి చూసి వచ్చే సినిమా. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించి గ్రాడ్యుయేట్ని సూపర్ హిట్ చేయాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. Hi Andhra Pradesh, this is Kritika Sood. We just went to the Shanti Cinema Hall and it was amazing. The feeling, like all the audience, they were like laughing and enjoying our movie. It was such a great feeling to see our hard work is paying off now. And I'm just saying, like, please go watch it. I'm sure you're gonna enjoy it. Me Andriki, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు తాషు, గ్రాడ్యుయేట్ సినిమాది హీరోయిన్. Well, finally the wait is over and graduate released today. I was shooting at RFC and I couldn't come just in the beginning, but I was continuously getting the updates of what was happening. So I had to request my director to leave me so that I can come and enjoy with my graduate team. And actually when we reached the theater, it was amazing. People were actually putting flowers and they were enjoying. And even in the comedy scenes, like people were laughing in the theater. So, you know, it feels really good and chala santoshamga undi when you see that your hard work is being appreciated and people are enjoying what you're doing. So I will only say Graduate is doing pretty well, touch wood. Our hard work is finally paying off and people who have not seen the film, they should come and watch the film. Come and enjoy with us. Graduate cinema tappakunda chudandi. Please watch this without fail. Music is doing too good and cinematography is amazing. Songs have come out very well and I think we have to mention this point that because of this camera, both the heroines had to use minimum of makeup and with using minimum of makeup, I think by God's grace we looked pretty good on screen. So I think you guys should go and watch Graduate. I'm sure you're going to enjoy it. Thank you.